వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ తెల్ల నెత్తళ్ళు టొమాటో కర్రీ. సో ఇది చాలా రుచిగా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్లో చెప్తున్నాను, చాలా ఈజీగా చేసుకోవచ్చు. రాని వాళ్ళు కూడా చేసుకోవడానికి ఈజీగా అనువైన విధానం నేను చెప్తున్నాను. ఒక్కసారి చూడండి. ఎప్పుడైనా కర్రీ సింపుల్గా ఉంటేనే టేస్టీగా వస్తుందండి. కాబట్టి ఒక్కసారి ఇలా సింపుల్ వేలో ట్రై చేసి చూడండి. సో దీనికోసం నేను ఒక గిన్నె పెట్టుకుని గిన్నెలో 2 నుంచి 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాస్త వేడైన తర్వాత దానిలోకి ఒక్క పచ్చిమిరపకాయ చీలికలు, కొంచెం 1-2 రెబ్బల కరివేపాకు వేసుకుని చిటపటలాడనివ్వాలి. ఈ కొంచెం అట్లా చిటపటలాడుతున్నప్పుడు దీంట్లోకి ఒక 3 నుంచి 4 ఉల్లిపాయలు అండి. మనకి 4 ఉల్లిపాయలు అయితే నలుగురికి సరిపోతాయి. కొంచెం మీకు జనాభా ఎక్కువ ఉంటే ఇంకొక ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. సో 4 ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కున్నాను. తరిగి దీంట్లోకి వేసుకోవాలి. ఉల్లిపాయ వేగాలి. సో ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఉల్లిపాయ వేగడానికి కాస్త ఉప్పు వేసుకుంటాం కదా. అండ్ ఈ ఎండునెత్తళ్ళు దీంట్లో సెలీనియం ఒకటి ఉంటుందండి. సో అది క్యాన్సర్ రాకోకుండా కాపాడుతుంది. అండ్ ఈ ఫిషెస్ ఏవైనా మంచిదే, మనకి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి. సో మీరు ఏవైనా సరే డ్రై ఫామ్లో అయినా నార్మల్ ఫిష్ అయినా సో తెచ్చుకొని తినడానికి ట్రై చేయండి. ఫిష్ చాలా మంచిది తినడానికి. సో ఇక్కడ నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఉల్లిపాయ మగ్గటానికి. ఇక్కడ నేను ఎండునెత్తళ్ళు ఎలా వాష్ చేసుకున్నా అంటే, స్టోర్ బాట్ ఎండునెత్తళ్ళు తెచ్చుకుంటాం కదా, తెచ్చుకోగానే దాన్ని నిండా వేసుకుంటుందండి. సో అది కడుక్కోవటం రాక కూడా చాలామంది చేసుకోరు. ఇక్కడ కొంచెం పసుపు వేసుకున్నాను. సో వేసుకుని ఇది ఒక్కసారి మిక్స్ చేసుకుని కాసేపు మూత పెట్టి కుక్ చేసుకుందాం. సో ఇక్కడ ఎండునెత్తలు ఎలా వాష్ చేసుకోవాలంటే, ఫస్ట్ నెత్తళ్ళు తెచ్చుకున్న తర్వాత ఏమైనా వేస్ట్ ఉంటే తీసేసి బాగు చేసేసుకోండి. బాగు చేసుకున్న తర్వాత స్టవ్ మీద కొంచెం వేడి నీళ్ళు పెట్టి దాంట్లో ఈ ఎండునెత్తళ్ళు వేయండి. సో ఎండునెత్తళ్ళు కూడా మనకి కొంతమంది దగ్గర బాగా డ్రై అయిపోయాక అమ్ముతారండి. కొంతమంది దగ్గర కొంచెం ఫ్లెష్ ఉన్నప్పుడే అమ్ముతారు. సో ఉప్పు పట్టించేసి ఉంటాయి. సో మీరేంటంటే ఫ్లెష్ ఉన్న నెత్తళ్ళకైతే చల్ల వాటర్లో వేసుకోవాలి. ఫ్లెష్ లేకుండా డ్రైగా బాగా గట్టిగా ఎండిపోయినాయి అయితే కొంచెం వేడి నీళ్ళలో వేసుకోండి. వేడి నీళ్ళలో వేసుకొని 1-2 నిమిషాలు అట్లా వదిలేసిన తర్వాత అవి కొంచెం నానుంటాయి. సో మీరు దాన్ని జాగ్రత్తగా చాలా జెంటిల్గా క్లీన్ చేసుకోండి. ఒక్కొక్కసారి బాగా ఫ్లెష్ ఉన్నాయి వేడి నీళ్ళలో వేస్తే మాత్రం విడిపోతాయి. బోన్ ఒక్కటే వదిలేస్తుంది. సో అటువైపు ఫ్లెష్ ఇటువైపు ఫ్లెష్ విడిపోతుంది. సో జాగ్రత్తగా వాష్ చేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకున్నాక కొంచెం వెనిగర్ వేసుకొని వాష్ చేసుకోండి. అప్పుడు మీకు అసలు ఆ ఎండు స్మెల్లే ఉండదండి. ట్రస్ట్ మీ, ఎండు చేపలు తిన్న స్మెల్ ఇష్టపడని వాళ్ళకి ఇంట్లో వాసన రాకుండా ఉండాలంటే ఇదొక బెస్ట్ టిప్ అని చెప్పొచ్చు. డ్రై ఐటమ్ ఏదైనా సరే హాట్ వాటర్లో ఒక 2 మినిట్స్ సోక్ చేసుకొని తర్వాత 2-3 సార్లు వాష్ చేసుకొని ఫైనల్గా కొంచెం వెనిగర్లో సోక్ చేసుకొని అది వాటర్ పడేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో ఒకసారి వాష్ చేసుకోండి. మీకు ఆ స్మెల్ ఉండదు. సో ఇక్కడ నాకు ఉల్లిపాయ కుక్ అయిపోయిందండి. మీన్వైల్ నేను ఒక 1/2 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కాస్త వేగనిచ్చుకోవాలి. పచ్చివాసన పోవాలండి. మీకు స్టిక్ అవుతున్నట్టుగా ఉంటుంది సర్ఫేస్కి. సో అట్లా అడుగున కొంచెం అంటుకున్నట్టుగా ఉండేంత వరకు వేపుకోవాలి. అలా వేగిన తర్వాత దీన్ని కాసేపు అలాగే వదిలేసి చూసారు కదా, కింద కొంచెం అడుగు పడుతూ ఉంది. అంతవరకు వేగనివ్వాలండి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. సో జింజర్ గార్లిక్ పేస్ట్ ఎప్పుడైనా వేగితేనే బాగుంటుంది. అండ్ వేగకపోతే మాత్రం కూర రుచి కూడా వేరేలా వస్తుంది. సో చూసారు కదా, ఇక్కడ అది వేగిపోయింది. ఒక 2 మినిట్స్ అలాగే వదిలేస్తే మీకు కొంచెం ఆ ఫ్లేవర్ ఉల్లిపాయలకు కూడా మంచిగా పట్టుకుంటుంది. సో కలుపుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత 2-3 నిమిషాలు అలాగే కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగున స్టిక్ అయిపోతుంది. సో చూసారు కదా, ఒక 2 మినిట్స్ అలాగే వదిలేసిన తర్వాత దీంట్లోకి టొమాటో యాడ్ చేసుకుందాం. సో ఇది టొమాటో నెత్తళ్ళు కదా, టొమాటో చాలా వేసుకోవాలి. బాగా సన్నగా తరుక్కుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే చక్కగా మ్యాష్ అయిపోయి కుక్ అయిపోయి దాంట్లోకి కలిసిపోతుంది.
సో చూసారు కదా ఇంత సన్నగా తరుక్కున్నాను. నేను ఇక్కడ ఒక 5-6 మీడియం సైజ్ టొమాటోలు తీసుకున్నాను. ఎందుకంటే మనకి గ్రేవీలో మన నెత్తళ్ళు చాలా తక్కువ వేసుకుంటామండి. వేసుకున్నా కూడా మీకు కర్రీలోకి చక్కగా సారం దిగుతుంది. సో మీరు ఇక్కడ వేసుకోవాల్సింది ఎక్కువ ఉల్లిపాయ టొమాటోనే, ఎందుకంటే మనకి కలుపుకోవడానికి కూర ఉండాలి కదా. సో ఇందులోనే మన నెత్తళ్ళు వేసుకుంటాము. నెత్తళ్ళు ఎక్కువ ఏం పట్టవండి, కాస్త ఒక గుప్పెడైతే సరిపోతాయి. సో ఇక్కడ చూసారు కదా, నేను చక్కగా టొమాటోలు కూడా వేసుకొని కలుపుకొని దీన్ని కాసేపు మగ్గనిస్తాను. టొమాటోలు కూడా ఫాస్ట్గానే మగ్గిపోతాయండి. మూత పెట్టేసి కాసేపు అలా వదిలేస్తే చక్కగా మగ్గిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా, నేను ఒక్కసారి చెక్ చేసుకుంటాను. టొమాటోలు కుక్ అవుతున్నాయండి. చక్కగా ఒకసారి కలిపేసుకుంటాను. ఇలాంటి సింపుల్ రెసిపీస్ మనం చేసుకున్నట్టుగా ఇది చేసుకుంటూ ఉంటే అండి మనకు కూడా వంట కొంచెం కష్టంగా అనిపించదు. అండ్ మీకు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇట్లా ఉల్లిపాయ టొమాటో కూర కూడా తినేసేయచ్చండి. మీరు వెజిటేరియన్స్ అయితే మీకు ఇట్లాంటివన్నీ వేసుకోవడం ఇష్టం లేదని అనుకుంటే, ఇది వేగిన తర్వాత కొంచెం కారం వేసేసుకుంటే చక్కగా మీకు ఉల్లిపాయ టమాటా కూర కూడా రెడీ అయిపోతుంది. సో ఇది కూడా మీకు లంచ్ బాక్స్లోకి అమోఘంగా ఉంటుందండి. దీంట్లో కొంచెం మామిడికాయ యాడ్ చేసుకోవచ్చు. మీరు టొమాటో ఎప్పుడైతే వేసారో ఆ టొమాటో కాస్త మగ్గిన తర్వాత దాంట్లో మామిడికాయ ముక్కలు వేసుకొని చూడండి. ఉల్లిపాయ మామిడికాయ కూర అంటారు, అది కూడా టు ద నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఒకసారి ఇలాంటి కొంచెం చేంజెస్తోనే ఒకటేలాంటి కర్రీని 4-5 రకాలుగా చేసుకోవచ్చు. సో ఒక్కసారి మనం ఆ కిటుకు పట్టుకున్నాం అంటే చక్కగా మీరు ఈజీగా కుక్ చేసుకోగలుగుతారు. సో ఇక్కడ నేనేం చేశానంటే కొంచెం కారం వేసుకున్నాను. నేను ఇక్కడ ఒక 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను. మీ రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి. నేను ఇక్కడ కారము నాకు ఘాటుగానే ఉంటుంది. సో నేను ఒక 1/2 స్పూన్ వరకు తీసుకున్నాను. కారం వేసుకున్నాక ఒక 2 మినిట్స్ దాన్ని వేగనిస్తాను. దాన్ని అలా మూత పెట్టకుండానే ఒక 2 మినిట్స్ వేగనివ్వండి. ఇది కుక్ అవుతూ ఉండగానే నేను ఈ చేపలు వాష్ చేసేసుకున్నాను. చూసారు కదా, చక్కగా వాష్ చేసుకున్నాను. ఇవి వేసిన తర్వాత చాలా జెంటల్గా కలపాలండి. సో ఈ తలలు ఏమైనా రెక్కలు అట్లాంటివి పొలుసులు ఇట్లాంటివి ఏమైనా వస్తే అవన్నీ తీసేసుకోవాలి. చక్కగా ఇలా వాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా జెంటిల్గా కలుపుకోండి, లేకపోతే విరిగిపోతాయి. ఇప్పుడే కదా కడిగాము. సో ఇక్కడ నేను కొంచెం ఫ్లెష్ ఉన్న నెత్తళ్ళే తీసుకున్నానండి. సో మీకు 2 రకాలు దొరుకుతాయి. బాగా డ్రై అయిపోయి పుల్లల్లా ఉంటాయి చూసారా, అవైతే వేడి నీళ్ళలో వేసుకొని ఒక 5 నిమిషాలు వదిలేస్తే తప్ప కొంచెం అన్నా దానికి జీవం రాదండి. సో ఇలా కొంచెం ఫ్లెష్ ఉన్నాయి అయితే కొంచెం తినడానికి కూడా మనం చేప తింటున్న ఫీలింగ్ ఉంటుంది. సో నేను ఇవి చూస్ చేసుకొని తెచ్చుకున్నాను. మీ చాయిస్, మీకు ఏది నచ్చితే తెచ్చుకోండి. సో ఇది కాసేపు అట్లా వేగిన తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సెమీ గ్రేవీ వచ్చే అంతగా వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ మరీ ఎక్కువగా కాకుండా సెమీ గ్రేవీకి సరిపడా వేసుకోండి వాటర్. సో ఆ ముక్కల వరకు మునిగితే సరిపోతుందండి. చక్కగా అలా వేసుకొని జెంటిల్గా ఒకసారి కలిపేసుకొని దీన్ని కొంచెం మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసి అలా ఒక 10 నిమిషాలు వదిలేస్తే మీకు కూర అయిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది. ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ వంటలు చాలా ఉంటాయండి. సో మనము ఒక్కసారి ఇంట్రెస్ట్తో చేస్తూ ఉంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటూ చాలా రకాల వంటలు చేయగలుగుతాము. సో ఒక్కసారి ఇలాంటివన్నీ ట్రై చేయండి. కొంచెం డిఫరెంట్ అండ్ అథెంటిక్గా తినడానికి మన పొట్ట కూడా ఇష్టపడుతుందండి. ఎప్పుడు రొటీన్ పప్పు సాంబార్ ఇవే కాకుండా ఇలా కూడా చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇక్కడ చూసారు కదా, నేను కొంచెం సేపు అలా వదిలేసానండి. వదిలేసిన తర్వాత నేను ఒక్కసారి చెక్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ కొంచెం నా కెమెరా యాంగిల్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను అండి. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. సో ఇక్కడ ఇది కొంచెం కుక్ అయిపోయింది. చూసారు కదా, ఆయిల్ కూడా చక్కగా పైకి వచ్చేసింది. సో మీరు ఇలా మనం చేపల కూరకి ఎలా అయితే కలుపుకుంటామో మీకు ఐడియా ఉంది కదా, సేమ్ అలాగే కలుపుకోవాలి. కలుపుకుంటే
మీకు ఆ చేప అంతా విడిపోకుండా చక్కగా అలాగే ఉంటుంది. సో ఎండు నెత్తళ్ళు బాలింతలకి పాలు పడతాయి అంటారు కదా. సో అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఒకవేళ అది నిజమే అయితే ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే యూజ్ అవుతుంది కదా. సో ఇక్కడ చూసారు కదా చక్కగా కుక్ అయిపోయాయి. చాలా డెలికేట్గా ఉంటాయి, జాగ్రత్తగా కలుపుకుంటూ కుక్ చేసుకోండి. సో ఇక్కడ చూసారు కదా కూర దగ్గర పడిపోయింది, అయిపోవచ్చింది కూర. చక్కగా చూసారు కదా చేప ఎలా కుక్ అయిందో. ఒక్కసారి ట్రై చేయండి, ట్రై చేసి మీరు మీ ఇంట్లో వాళ్ళందరూ తినండి, చాలా రుచిగా ఉంటుంది. సో ఫిష్ ఇష్టపడే వాళ్ళు ఇట్లాంటి రెసిపీస్ చాలా బాగా ఇష్టపడతారు. డ్రై ఐటమ్స్ అందరు ఇష్టపడరండి. ఒకవేళ ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే కొంచెం డిఫరెంట్గా చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక్కడ చూసారు కదా నాకు కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా చక్కగా ముక్కలన్నీ విడిపోకుండా చక్కగా కుక్ అయిపోయాయి. సో మీరు పద్దాకలా కలపకూడదు కూడా, జాగ్రత్తగా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు కొంచెం కొంచెం కూర తీసుకొని పక్కకి వేసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి. చూసారు కదా ఎండు నెత్తళ్ళ కర్రీ రెడీ అయిపోయింది. చక్కగా బబుల్స్ వచ్చి చక్కగా మసులుతుంది. ఇది ఒక 4 మెంబర్స్కి అయితే చక్కగా సరిపోతుందండి. నేను చెప్పిన క్వాంటిటీస్తో వేసుకున్నారంటే కరెక్ట్గా 4 మెంబర్స్కి వస్తుంది. నిన్నాకలు చూసారు కదా నెత్తళ్ళు కూడా నేను ఎక్కువగా వేయలేదు, ఒక గుప్పెడు నెత్తళ్ళు అయితే సరిపోతాయి. చూసారుగా చక్కగా ఆయిల్ తేలుకుంటూ ఎండు నెత్తళ్ళ కూర రెడీ అయిపోయింది. చక్కగా వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా నేను చక్కగా ఎలా పేర్చుకుంటున్నానో, జస్ట్ ఒక స్నాప్ తీసుకుందామని అంతే. సో నేను వీడియోస్ అప్లోడ్ చేయక చాలా రోజులు అయిందండి. సో పరిస్థితులు బాగాలేదు, ఇంట్లో కొంచెం అంతగా సపోర్ట్ అవ్వలేదు. సో నేను మళ్ళీ వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ నేను మంచిగానే వీడియోస్ పోస్ట్ చేస్తాను అండి. సో ఎవరైనా నెగిటివ్ కమెంట్స్ లాంటివి ఏమీ పెట్టకండి. అండ్ నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను కదా, కొంచెం నేను తీసుకోలేను అవన్నీ. సో ఇక్కడ చూసారు కదా చక్కగా రెడీ అయిపోయింది. దీంట్లోకి నేను కొత్తిమీర యాడ్ చేసుకుని గార్నిష్ చేసుకున్నాను. చాలా రుచిగా ఉండే ఎండు నెత్తళ్ళ కూర రెడీ అయిపోయింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and share my videos to your friends and family. Thank you. Thanks for watching my video. Please do support me. Thank you. Thanks to all. And నేను మళ్ళీ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను, అందరూ చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.